గంటకో జెండాని గంటకో మాట మేము మాట్లాడడం. మా స్టాండ్ అది. ఇది ఎస్, ఇప్పుడు కూడా చెప్తాం కదా, ఏ బిల్లు అయితే కేంద్రంలో మేము సమర్థించామో ఆ బిల్లుకి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ప్రయోజనం నష్టం వచ్చిన బిల్లుని దేన్ని మేము సంబంధించలే. రాష్ట్ర ప్రయోజనాలకి దాని అది ఉపయోగపడుతుంది అంటే మేము సమర్థించాం. అంతేగాని భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కూరిందో లేదా వ్యక్తిగతమైనదో మేము సంబంధించలే. రేపు కూడా అంతే. కానీ ఆయన పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి చేశాడు పెద్ద రాష్ట్రానికి, తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న సీనియర్. ఆయన గురించి పిఎస్ గోయల్ అంటే ఏదో ఆర్డర్ చేసుకొచ్చాడు, ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన గురించి సస్టైన్ లేకుండా మాట్లాడతాడు. ఆయన రాజకీయాల్లో పరిణితి చెందినవాడు. ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైనా రిజర్వేషన్ తగ్గిపోవడం అనేది ఉంటుందా? ఎస్సీ ఎస్టీకి దేని మీద ఇస్తాము? జనాభా ప్రాతిపదికన ఆటోమేటిక్గా ఉంటుంది. ఉండే అది తగ్గే అవకాశమే లేదే. ఏ విధంగా ఆ సంఖ్యను కలుపుతారు? రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎంత పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్ భాగం రిజర్వేషన్ ఇచ్చివలసిందే. ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ దానికి నువ్వు ఇంకో దానికి ఇస్తే తగ్గించడానికి తగ్గే ఆవిష్కారం లేదు. రాజ్యాంగం ఒప్పుకోదే. మరి ఆయన పెద్ద ఆయన ఎందుకన్నారో, మరి ఏ ఆలోచిస్తున్నారో, తొందరలో ఉన్నారో మరి నాకే తెలియదు. ఇది ఎస్సీలు తగ్గించిస్తారా? ఎవరు తగ్గించిస్తారు? ఎస్సీలు తగ్గించి అన్నారా బీజేపీ వాళ్ళు? అలా తగ్గిస్తే మొత్తం మట్టి కొట్టి పోతుంది బీజేపీ పార్టీ. ఎస్సీ ఎస్టీలు కానీ తగ్గించే పరిస్థితి వస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి సంబంధం సభ్యులు దేనికన్నారు? ఆ లెవెల్ ప్లేయింగ్కి వచ్చి వాళ్ళు వస్తే అప్పుడు నువ్వు తగ్గించాలి. వచ్చారని అనుకుంటున్నావా? చెప్పనండి. ఏ రకంగా నన్ను వేసిన క్వశ్చన్ సరిగ్గా వాళ్ళు చెప్పిందేటో నువ్వు అడుగుతుందేటో నాకు అర్థమవుతుంది. కానీ చూసుకో, మళ్ళీ నేనేమి దాన్ని సంబంధించలేదు. మీరు క్వశ్చన్ వేసిన వాళ్ళు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేని విషయం. నేనైతే ఏ తలన్నాడు, తోకున్నాడు, రాజకీయ ఉన్నాడు ఆ మాట చెప్పడు. ఎస్సీ ఎస్టీ తగ్గించేస్తామని మైకమ్మకి నాకు వినబడలేదు. సరే, మీ గురించి కాదు, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. అయితే మీరు నేను ఏ లాట్లో మాట్లాడుకోవాలి అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రానికి మద్దతుగా ఉందనేది ఇప్పుడు వరకు చాలా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శన చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? నేనేమంటానంటే, వాళ్ళకి వచ్చి వాళ్ళు మాకు మద్దతుగా లేరు, మేము వాళ్ళతో సంఘర్షంగా లేము. తమకు అర్థమైందా సార్? గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం మాకేం వాళ్ళ మద్దతు లేదు, మేమేం వాళ్ళతో సంఘర్షణ పడలేదు. ఇది ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎంతవరకు అంతవరకే. కేంద్ర యూనియన్ గవర్నమెంట్ అది, స్టేట్ గవర్నమెంట్ ఇది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి. ఏవైతే సంబంధాలు ఉండాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అంశాల కోసం, దేశ ప్రయోజనాల కోసం అంతవరకే డిస్కషన్.
తప్ప రాజకీయపరమైన సంబంధాలు మాకేమీ లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, రేపు ఉండవు. రాజకీయపరమైన సంబంధాలు మా ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు. రాజకీయ సంబంధాలు లేవు మాకు. అంది ఇప్పుడు ఇక్కడ వచ్చాము, మా మీద వచ్చి ఇంకో నా మీద వచ్చి ఏదో దాని పేరు కరప్షన్ చేసామని చెప్పని టీచర్ కానీ ఈ టీవీను TV5 లేకపోతే ఈనాడు రాశారు. అలా ఉన్నారు కదా ఇక్కడ. ఆ సంబంధం ఎంతవరకు మీరు పాత్రికేయ సోదరులుగా మీరు, నేను వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన ఒక పార్టీ నాయకుడిగా, ఒక మంత్రిగా నేను, ఆ రిలేషన్ అది డిసైడ్ చేసేది ప్రజలు. మన రిలేషన్ అది. ఇంకేంటి? ఎస్.